వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఒకసారి మీరు లెక్క చూడండి. విజయ్ 106 నుంచి 107, 108, 105 మధ్య కిందకి మీదకి ఫైట్ చేస్తున్నాడు. అంటే విజయ్ చాలా చోట్ల టీవీకే పార్టీ చాలా చోట్ల 2000 నుంచి 3000 మధ్య ఓట్ల తేడాతోనే ప్రత్యర్థితో ఫైట్ చేస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న ఈ సమయానికి, నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి అందుతున్న ట్రెండ్స్ను బట్టి చూస్తే టీవీకే పార్టీ 3000 లోపు ఆధిక్యంతో ఒక 11 చోట్ల కనిపిస్తోంది. 2000 లోపు ఆధిక్యంతో 12 చోట్ల కనిపిస్తోంది. అంటే దాదాపు 23 సీట్లు సందిగ్ధంలో ఉన్నాయని చెప్పాలి. నేను మళ్ళీ అప్డేటెడ్ వీడియో రికార్డ్ చేస్తే ఆ లోపు నేను చెప్తున్న సమాచారం ప్రకారం అంటే ప్రస్తుతం టీవీకే మెజార్టీ 106 సీట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈ 23 సీట్లలో 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా చాలా రౌండ్స్ కౌంట్ చేయాల్సి ఉంది. ఈ రౌండ్స్ అన్నీ పూర్తయ్యేసరికి టీవీకే మెజార్టీ ఏంటి అనేది స్పష్టత వచ్చే అవకాశం లేదు. దాదాపు ఇప్పుడు కొంత నిపుణులు అంచనా వేస్తున్న దాని ప్రకారం చూస్తుంటే, గ్రౌండ్ లెవెల్ నుంచి ట్రెండ్స్ అందుతున్న దాని ప్రకారం చూస్తుంటే టీవీకే 95 నుంచి 96 సీట్ల దగ్గర ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది. 95 నుంచి 98 సీట్ల వరకు సాధించే అవకాశం కనిపిస్తుంది. డిఎంకే 85 కంటే కొంచెం అటు ఇటు 85 ప్లస్ సీట్లని సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏఐడిఎంకే 56 నుంచి 60 సీట్ల మధ్య కొట్టుమిట్టాడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే, ఈ పరిస్థితిని చూస్తే చాలా స్పష్టంగా ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగినా, ఒకవేళ టీవీకే 106 సీట్ల దగ్గర ఉన్నా కూడా విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కష్టమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. తక్కువగా ఉన్నాయని చెప్పలేం, కానీ ముఖ్యమంత్రి అవ్వడానికి చాలా కష్టమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి కావాలి అంటే ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ అతిపెద్ద పాయింట్గా కనిపిస్తుంది. ఒకటి, విజయ్ మొదటి నుంచి పార్టీని ప్రకటించినటి నుంచి ఆయన అన్ని సభల్లో చెబుతున్న మాట ఒకటి ఉంది. డిఎంకేని తన రాజకీయ ప్రత్యర్థిగా చూస్తాను, ఏఐడిఎంకేని సైద్ధాంతిక ప్రత్యర్థిగా చూస్తాను అని చెప్పాడు. రాజకీయ ప్రత్యర్థితో చర్చలు కావచ్చు, సందులు కావచ్చు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కానీ సైద్ధాంతిక ప్రత్యర్థితో ఈ సానుకూలతలు, సందులు, పొత్తులకు అవకాశాలే ఉండవు. ఎందుకు ఏఐడిఎంకేని సైద్ధాంతిక శత్రువు అన్నాడంటే, ఏఐడిఎంకే ద్రవిడ నినాదాన్ని పక్కన పెట్టి హిందుత్వ వాదనను ముందుకు తీసుకెళ్లే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల సైద్ధాంతికంగా ఏఐడిఎంకే తనకు వ్యతిరేకమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు విజయ్. సో ఒకవేళ తమిళనాడులో హంగ్ ఏర్పడితే విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడనేది ఇప్పుడు ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. విజయ్ పొత్తు పెట్టుకోవడానికి 2 ఆప్షన్లు ఉన్నాయి. 2 ఆప్షన్లలో మొదటి ఆప్షన్, కొద్దిసేపటి క్రితమే స్టాలిన్ కూడా ఓడిపోయాడు. స్టాలిన్ తన నియోజకవర్గం కొలత్తూరులో ఓటమి పాలయ్యాడు. అక్కడ టీవీకే విజయం సాధించింది. సో ఒకవేళ తను పొత్తు పెట్టుకోవాల్సి వస్తే డిఎంకే ఫస్ట్ ఆప్షన్గా కనిపిస్తోంది. స్టాలిన్తో పొత్తు పెట్టుకుంటే కానీ విజయ్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపించట్లేదు. డిఎంకేతో చర్చలు జరిపితే, ఎందుకంటే డిఎంకే కూటమిలో అట్లాగే ఏఐడిఎంకే కూటమిలో పార్టీలను ఒకవేళ చీల్చి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన విజయ్కి పూర్తిస్థాయి మద్దతు దక్కే అవకాశం కనిపిస్తలేదు. ఒకవేళ 98 నుంచి 106, 103, 104 సీట్ల దగ్గర వరకు విజయ్ చివరి ఫలితం వచ్చినా ఖచ్చితంగా అక్కడ ఒక డిఎంకే కానీ లేకపోతే ఏఐడిఎంకే కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు మద్దతు ఇస్తే కానీ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం కనిపించట్లేదు. మన గతంలో కర్ణాటకలో చూసాం ఇటువంటి సిచ్యువేషన్ని. సో ఎందుకంటే డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చాయి. సిపిఐ చెరొక సీట్ని సాధించినట్టుగా కనిపిస్తుంది. మిగతా పార్టీలు 1-2 సీట్ల దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ కలిపినా కూడా విజయ్కి వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ 118 కాబట్టి విజయ్కి పూర్తి స్థాయి మద్దతు దొరికే అవకాశం లేదు. ఇటు ఏఐడిఎంకేలో ఉన్న బీజేపీ ఎట్లాగో మద్దతు ఇవ్వదు, మిగతా పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఏఐడిఎంకేనే భారీగా కనిపిస్తుంది, పెద్ద పార్టీ. ఇస్తే ఏఐడిఎంకే నుంచి మద్దతు లభించాలి, లేదంటే డిఎంకే నుంచి మద్దతు లభించాలి. డిఎంకేని ఫస్ట్, ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థి అన్నాడు కదా విజయ్, కాబట్టి డిఎంకేని మొదటి ఛాయిస్గా ఎంచుకునే అవకాశం ఉంటుంది. డిఎంకేతో చర్చలు సాగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిఎంకేతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా పరిపాలనా విషయంలో 2.5 సంవత్సరాలు పంచుకుందామనే డిమాండ్ అక్కడి నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. డిఎంకేతో పొత్తు కుదిరితే విజయ్కి అప్పుడు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయగలడు, తను ముఖ్యమంత్రి కాగలడు తప్ప సొంతంగా తనకొచ్చిన మెజారిటీతో విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు.
ఇకపోతే రెండో ఆప్షన్ వచ్చేసి ఏఐడిఎంకే. ఏఐడిఎంకేని సైద్ధాంతిక వ్యతిరేకి అన్నాడు కదా, సైద్ధాంతిక శత్రువు అన్నాడు కదా. అప్పుడు ఏఐడిఎంకేకి సైద్ధాంతిక శత్రువు ఎందుకయ్యాడు? బీజేపీతో పొత్తు వల్ల సైద్ధాంతిక శత్రువు అయ్యాడు. కాబట్టి బీజేపీని వదిలేస్తే, ఒకవేళ ఏఐడిఎంకే బీజేపీని వదిలేస్తే ప్రభుత్వంలో భాగస్వామిగా చేర్చుకునేందుకు విజయ్ ఆసక్తి చూపే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. చాలా క్లియర్గా చూడండి. స్టాలిన్ అయినా మద్దతు ఇవ్వాలి, రాజకీయ శత్రువు. స్టాలిన్ కాదనుకుంటే ఖచ్చితంగా ఏఐడిఎంకే మద్దతు ఇవ్వాలి. ఏఐడిఎంకే ఒంటరిగా మద్దతు ఇస్తే కానీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు. సో విజయ్కి ఇక్కడ కూడా మళ్ళీ అదే పాయింట్ ఎదురొస్తుంది. ఖచ్చితంగా 2.5 సంవత్సరాల పరిపాలన పంపకం అనే డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, మనకు అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తిని అయితే సాధించలేకపోయాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో అవతరించాడు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా డిఎంకే పైనో ఏఐడిఎంకే పైనో ఆధారపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. డిఎంకేని రాజకీయ ప్రత్యర్థి అన్నాడు కాబట్టి డిఎంకేతో మొదటగా పొత్తుకు చేతులు చాచే అవకాశం ఉంది. లేదంటే డిఎంకే రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా అవకాశాలు ఉన్నాయి, కల్పిస్తుంది కాదు, అవకాశాలు ఉన్నాయి. సో విజయ్ ఏమెంచుకుంటాడు? బీజేపీని కాదని వస్తే ఏఐడిఎంకే వైపు వస్తాడా, పళనిస్వామితో చేతులు కలుపుతాడా, లేదంటే డిఎంకేతో చేతులు కలుపుతాడా? నిత్యం రోజు స్టాలిన్ని తెగదిట్టేశాడు విజయ్, మామూలుగా కాదు. అవినీతి పెరిగిపోయిందని, మీరు ప్రజలకు ఉపయోగపడలేదని, అన్ని చోట్ల కమిషన్లు తిన్నారని స్టాలిన్ని దొరికిన చోటలో ఉతికి పాడేశాడు. అంతేకాదు ఓటు బ్యాంకులో కూడా స్టాలిన్ ఓటు బ్యాంకుని పూర్తిగా లాగేసుకున్నాడు విజయ్. సో ఈ పరిణామాల్లో డిఎంకే పొత్తుకు వస్తుందా లేదా అనేది కొంత రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిఎంకే కూడా కొంత అధికారం వైపు చూసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పొత్తులు ఎంతవరకు కుదురుతాయి అనేది అది సపరేట్ చర్చ. ఇకపోతే ఏఐడిఎంకే బీజేపీని వదులుకుంటుందా లేదనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ బీజేపీని వదులుకోగలిగితే, విజయ్తో చేతులు కలిపితే అప్పుడు ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ విజయ్ ఎవరితో పొత్తుకు ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? స్టాలిన్తో వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఏఐడిఎంకేతో వెళ్తే బాగుంది అనుకుంటున్నారా? ఒకటి మాత్రం కన్ఫామ్, విజయ్కి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. తమిళనాడులో హంగ్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.